ఈ పాప ఎక్కడ చదువుకుంటున్నావు? మొయినాబాద్. మైక్ పెట్టుకో. మొయినాబాదా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ చదివిన పిల్లలు లేకుండా ఏమి అనేసి వెళ్ళకుండా చూడు పాపం. చూడండి, వీళ్ళ మదర్కి చాలా పెద్ద సమస్య. వీళ్ళ డాడీ ఆర్టీసీలు పనిచేస్తారు. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంట. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళా తగ్గట్లే. అంతే చెప్పమ్మా. అదే చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాం. లాస్ట్ మమ్మీకి తగ్గదని చెప్పారు. ఆపరేషన్స్ అన్నారు. ఆపరేషన్ చేసినా ఆమె ఎక్కువ రోజులు ఓపికతో ఉండదు, అట్లా ఇట్లా అని చెప్పినారు. నేను ఫస్ట్ జీసస్కి నమ్ముతుండే. నేను చెప్తే కూడా మా మమ్మీ నమ్మలే. మా అక్క వచ్చింది ఇక్కడికి. మా అక్కకి అన్నీ లివర్ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉండే. మా అక్క మంచిగా అయింది. మా అక్కని చూసి మమ్మీ ఇక్కడికి వచ్చింది. రూపం మారిపోయింది. వీళ్ళ అక్క అంటే వీళ్ళ సొంత అక్క కాదు, పెద్ద మమ్మీ కూతురు. వాళ్ళ ఇంటి ముందు నుంచి చెరువులు దూకి చచ్చిపోతుంది. ఎందుకంటే భర్త అన్నాడు, నువ్వు నల్లగా అయిపోయావు, నీకు అన్ని రోగాలు వచ్చినాయి, ఇక నాకు వద్దని చెప్తే వీళ్ళింటిలో నుంచే వెళ్తున్నారంట. వాళ్ళ అక్క అవుతుంది వరుసగా. మాధవి ఆవిడ పేరు, మీ అమ్మ పేరు మాధవి. మా మమ్మీ పేరు మాధవి, అక్క పేరు వనజ. పొట్టిగా, నల్లగా, బక్కగా, హార్టు, లివరు, కిడ్నీ అన్ని ప్రాబ్లాలే. ఇక ఎందుకు వచ్చింది? భర్తకే నీకు వద్దంటే ఇంకా నేను ఎందుకు బతకాలి? పిల్లలు ఉన్నారు ఆవిడకి? ఒక బాబుండు, ఇప్పుడు ఇంకొక పాప. అసలు ఎంత నల్లగా ఉందంటే కర్రీగా ఉంది, కర్రీగా నల్లగా అయిపోయింది. ఆ మనిషి అట్లా పడిపోతుంటే వీళ్ళ అమ్మ ఏదో మాట్లాడింది. తర్వాత దేవుడు బాగు చేసి ఏదో ఎవరో చెప్పారు. ఇక ఆ రోజు చనిపోలేదు. ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ వీక్ వస్తే నేను గుర్తుపడతలేదు. నువ్వెవరు అంటే వనజ అంటది. వనజ అనేది తెలుసు. నువ్వెవరు అంటే అసలు ఆవిడ ఎంత బాగుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అక్క మంచిగా అయిపోయింది. ఇప్పుడు అక్క వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా ఉంటున్నారు. అక్కడనే మంచిగా అయిపోగానే తీసుకెళ్ళిపోతారు. ఉంచుతారేంటి ఇక్కడ? అదే వేరే మ్యారేజ్ నల్లగున్న అమ్మాయి, వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు బావా. నల్లగున్న మనిషి తెల్లగా ఎంత అందంగా అయిపోయిందంటే అంత అందంగా అయిపోయింది. చప్పట్లు కొట్టాను. అప్పుడు వీళ్ళ మదర్కి మైండ్కి ఎక్కింది, అరే ఏంటి ఒక్క రోజులో ఎంత మార్పు ఎట్లా వచ్చేసింది అని వస్తే ఆమె కూడా మార్పు వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమె కూడా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? మమ్మీకి కూడా ఏ ప్రాబ్లం లేదు. అప్పుడైతే ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అది వదిలి ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? కాలు కాడ ఎక్కడ? అది నాకు కూడా ఇక్కడ గడ్డ అయినండి. ఇంకా నాకు ఎంతలో ఉంది గడ్డ? ఇంతుండే గడ్డ. కోడిగుడ్డ అంత ఉందా? ఇంకా పెద్దగా ఉందా? ఇంతుండే గడ్డ. నేను ఇక హాస్పిటల్స్కి వెళ్ళినుండే. వాళ్ళందరూ ఏమేమో చెట్లు పెడతాం అది ఇది అన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అది కూడా క్రిస్టియన్ హాస్పిటల్. ఆడికి వెళ్తే హాస్పిటల్కి అయిన తర్వాత కోసేస్తా అనేసి అన్నది ఆ డాక్టర్. ఇది పగలదు, దీన్ని కొయ్యాలనేసి చాకు తీసుకొచ్చింది. మా అమ్మమ్మ ఏం కాదు అంటుంది. నేను లేచి కూర్చొని నాకు వద్దు అనేసి నేను అట్లనే వచ్చేసిన. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి అయ్యగారికి కాల్ చేసినుండే. అన్న కాల్ లిఫ్ట్ చేసిండు. అన్న ప్రేయర్ చేసిండు. తర్వాతకి అయ్యగారు ప్రేయర్ చేసారు. ప్రేయర్ చేసిన హాఫ్ అన్ అవర్కే ఇక నాకు అది నిద్రలోనే వగిలిపోయింది. ఆ బ్లడ్ వచ్చింది. ఏమైందని చూసుకుంటే ఆ గడ్డ వలిగిపోయింది. అదైతే గొప్ప సాక్ష్యం నాది. పూర్తిగా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత ఒకటి వచ్చినుండే, నేను ప్రేయర్ చేసుకుంటుండే, ఆయిల్ పెట్టుకుంటుండే, తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ గడ్డకి ఆమె ఆపరేషన్ చేస్తానని ఈమెతో చెప్తే ఈమె ఏడు చేసిందంట. అక్కడ నాకు వద్దు అంటే భయం అవుతుంది కదా వాళ్ళకు. పెద్ద చాకు తీసుకొని వచ్చిండే. నాకు భయం అయింది. మత్తియలేదు, ఏమి లేదు, అట్లనే కోసేస్తా అని చెప్పింది. నాకు వద్దనేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి నా డాక్టర్ అన్నా, నువ్వే నన్ను భయపెడుతున్నావు ఏందమ్మా అనేసి. ఈరోజు యేసయ్య అద్భుతం చేసి బిడ్డ కుటుంబాలు, ఇల్లు కుటుంబాలు దొరికింది. అది ఇల్లుకి వెళ్ళిపోయారా? కొత్త ఇంట్లోకి వెళ్ళారా? ఇంకెళ్ళలేదా? ఎన్ని ఫ్లోర్లు కట్టారు? 3 ఫ్లోర్లు కట్టారా? ఓకే అలాగే ఉండు. ఆమె విశ్వాసం. నువ్వు ఒక్కదాని వచ్చావా? ఇప్పుడు మీ మమ్మీ రాలేదా? ఆమె నన్ను చూడు అలా చూస్తూ ఉండు. ఆమెన్. వాళ్ళ నాన్నగారు ఆర్టిస్టులు పనిచేస్తారు. వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ భార్య అన్నా చాలా ఇష్టము. కానీ వీళ్ళను సాధారణులు చాలా శోధనలు పెట్టేస్తారు. సైతాన్లు వీళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఆ పిల్ల పడుకుందో ఏం చేసిందో, ఆ మెడలో ఎంత గొలుసది ఏడుస్తుంది. మెసేజ్ కూడా పెట్టావుగా, నేను రిప్లై ఇచ్చాను చూసావా? ఏమని ఇచ్చాను? బాధపడుతుంది, దొరికేటట్టు చేయండి అని ప్రార్థన చేస్తుండే. నైట్ దొరికితే ఏం చేస్తావు? నేను మమ్మీకి చెప్తుండే, దొరికిందంటే మనం చర్చ్లో ఏమన్నా వేయాలి, నువ్వు కూడా నైట్ ప్రార్థన చేయి మమ్మీ అని చెప్పినుండే. ఇప్పుడు కూడా నాకు దేవుడి మీద ఒక నమ్మకం, దొరుకుతుంది అన్న ఆశ ఉంది. ఇంకా పట్టుకో, చప్పట్లు కొట్టాడు. ఆమె పరిశుద్ధాత్మ ఈ బిడ్డని కుటుంబాన్ని తాకును గాక.
ఆమె ఇలా చేతులెట్టాలి అలాగా. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. ఆమేన్. ఈ ఆరోగ్యముని పూర్తిగా ఆ దేహంలో ఉన్న ప్రతి ప్రభావాలు, ఆ ఇంట్లో ఉన్న ప్రభావాలు యేసు నామములో